హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకున్న చేతన్కి దుర్గి అరుపులు వినపడలేదు. ఇంట్లో ఉన్నది చేతన్ ఒక్కడే కావడంతో నేరుగా వచ్చిన దుర్గి దడదడ తలుపు కొట్టేస్తూ ఉంటే 1 minute సౌర్య అంటూ కనెక్టెడ్ కాల్ హోల్లో పెట్టి వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా దుర్గి. ఆయాసపడుతున్న తన కంగారికి టెన్షన్ పడుతూనే ఏమైంది అంటూ చేతన్ అడుగుతూ ఉంటే అడుగుతున్నది దుర్గిని అయినా ఇల్లంతా కలయ చూస్తున్నా చేతన్ రెక్క పట్టుకుని పీకేస్తూ, నువ్వు తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు బాబు, త్వరగా రా, దీది పడిపోయింది అంటూ ఎగశ్వాసతో దుర్గి అరుస్తూ ఉంటే వస్తున్నా పదండి అంటూ చెప్పి ఒక్కడుగులో లోపలికి దూకిన చేతన్ మెడికల్ కిట్ తీసుకుంటూ, సౌర్య యూ క్యారీ ఆన్, నేను మళ్ళీ కాంటాక్ట్ అవుతాను అంటూ చెప్పి పరుగులు పెట్టాడు. భరించలేని కష్టానికి అల్లాడిపోయే గుండె భరించలేని సంతోషానికి కూడా ఆగిపోయినట్టే ఉంది మయూరి గారి పరిస్థితి. కళ్ళల్లో కన్నీరు జారుతూ ఉంటే నవ్వుతున్నట్టున్న పెదవులు, సంతోషం నిండిన కళ్ళతో ఆవిడను చూడగానే చేతన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది అని అడుగుతూనే దుర్గి సాయంతో బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టిన చేతన్ పల్స్ చెక్ చేస్తూ ఉంటే, పోయినసారిలాగే పడిపోయింది బాబు అంటూ మాట అడ్డం వేసిన దుర్గి నిజం చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. పోయినసారిలానే అంటే ఈసారి ఏం జరిగింది అంటూ సీరియస్గా అరుస్తూ ట్రీట్మెంట్ చేస్తున్న చేతన్కి బెడ్కి ఒక సైడ్గా రెపరెపలాడుతున్న గ్రీన్ కలర్ రిబ్బన్ చూడడమే సిచ్యువేషన్ అర్థమైంది. ఫాస్ట్గా లేచి డోర్ క్లోజ్ చేసి వచ్చిన చేతన్, ఆ బంగారు రంగులో ఉన్న గిఫ్ట్ చూసారా అని అడుగుతూనే డ్రెస్సింగ్ టేబుల్ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ దుర్గి చేతిలో పెడుతూ, దాని గురించి అయితే ప్రమాదం లేదు అంటూ దుర్గి భయం తగ్గించే ప్రయత్నం చేసిన చేతన్, మీరు ఆయిల్ అప్లై చేయండి, బీపీ డౌన్ అయింది అంటూ ఇంజెక్షన్ ప్రిపేర్ చేస్తున్న చేతన్ని ఆత్మీయత నిండిన కన్నీటి పొరల మధ్య, మీరందరూ మంచివాళ్ళు బాబు, మా దీదీ కోసమే వచ్చినట్టున్నారు అంటూ కొనియాడింది దుర్గి. మేం వచ్చింది రుద్ర కోసం, అక్కడి నుంచి మా ప్రయాణం ఇలా సాగింది. వెనక్కి తిరిగి చూస్తే దేనికేది ముడిపడిందో తెలియని తెలుసుకోలేని ఆశ్చర్యం ఇంకా మమ్మల్ని వెంటాడుతోంది. ఇప్పుడు ఇదంతా మాదే, మా కోసమే అనుకుంటున్నాం. వేద్ లాంటి తమ్ముడి స్థానంలో నేనెందుకు లేను అని అనుకుంటున్నా. ఈ ఇంటి బంధువుగా మారాలి అనుకుంటున్నా. ఆ మనసుతోనే అడుగుతున్నాను. మరోలా అనుకోకుండా మయూరి మేడం మెడికల్ హిస్టరీ మొత్తం చెప్పగలరా అంటూ కావలసిన దానికోసం చేతన్ కసరత్తు ప్రారంభిస్తే అర్థింపుగా అడిగినా అందులో నిండుగా పొంగుతున్న అభిమానానికి కన్నీరవుతూనే తనకి తెలిసినంత వరకు దుర్గి పూసగుచ్చింది. ప్రస్తుతం మయూరి వాడుతున్న మందులు చెక్ చేస్తున్న చేతన్కి, వాటికి సంబంధించిన పేపర్లన్నీ డాక్టర్ దగ్గరే ఉంటాయి బాబు అంటూ చివరి మాటగా చెప్పి, దీది క్షేమం కోసం భయపడే అవసరం లేదని ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది అంటూ కొండంత భరోసా చూపింది దుర్గి. పురిటిలోని కత్తుల వేటులకు దాటి నృత్యం చేయుడుగా ముంగిట్లో నిలిచిన రుద్ర ఉండగా ఇక భయం లేదని చెప్పకని చెప్తూ ఉంటే, మేడం గారికి మెలకు వచ్చే వరకు వెంటే ఉండండి అంటూనే గ్రీన్ కలర్ రిబ్బన్ దుర్గి చేతిలో పెట్టి, మా ప్రొఫెసర్కి ఇష్టమైన కలర్ అని ఈ రోజు వరకు నాకు తెలియదు అనేసి వెళ్ళాడు చేతన్. అది విన్న దుర్గి, అయితే సిద్ధుబాబుకు కూడా రుద్ర గురించి ముందే తెలుసా అన్న ప్రశ్న పొడుచుకురాగానే ఆశ్చర్యం ఆనందంతో ఉబ్బిపోతూ మయూరి పక్కకు చేరి, నీ బిడ్డని నీకివ్వడానికే వచ్చాడమ్మా సిద్ధుబాబు. ఇంత ప్రేమున్నవాడు తన కొడుకు గురించి నిజం తెలిసినా బయటపడకుండా నీకోసమే నిలబడ్డవాడు నిన్నమ్ముకుపోయాడంటే నమ్మబుద్ధి కావటం లేదు అంటూ తెరులుతున్న కన్నీళ్లతో ఏదీ తెలియని స్థితిలో ఉన్న మయూరితో తన అనుమానాలు పంచుకుంటూ ఉండగా వచ్చారు విశ్వక్. ఆ మనిషిని చూడడమే కళ్ళొత్తుకుంటూ లేచి దగ్గరికి వచ్చిన దుర్గి జరిగింది చెప్తే, నేనుంటాను అంటూ చెప్పి వీల్ చైర్ని మయూరి బెడ్ దగ్గరికి నడిపిస్తూ ఉంటే దుర్గి బయటకు వెళ్ళిపోగా ఆ వెనకని తలుపు దగ్గరికి చేర్చి గుమ్మం బయట నిలిచాడు విశ్వక్ డ్రైవర్. రూమ్కి రావడమే శిఖర్కి ఫోన్ చేసిన చేతన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, రుద్ర రిటర్న్ వచ్చాక ఏదైనా సరే ఫేస్ చేయడానికి ఇక మనసు సిద్ధంగా ఉండాలి. ఐరా సగం చెప్పిన దానికే చుక్కలు చూపించాడు. ప్రొఫెసర్కి చెప్పమని రిక్వెస్ట్ చేశాను. అండ్ అక్కడ సిచ్యువేషన్ని అంకుడుకులా ఫేస్ చేయాలి.
సడన్గా అన్ని ఒక్కసారిగా మీద పడి ఊపిరాడనట్టుగా అనిపిస్తోంది. బట్ ఏది వదిలే అవకాశం లేదు. నువ్వు శౌర్యతో టచ్లో ఉండు. అలాగే ఆ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి. మిగతాది మనం చూసుకుందాము అంటూ డిస్కస్ చేస్తూనే నీలిమ గారు పిలుస్తూ ఉండడంతో వీలైనంత త్వరగా రిటర్న్ అవుతాము, కేర్ఫుల్ అంటూ అడ్వైస్ చేసి కాల్ కట్ చేశాడు శిఖర్. కార్ దిగ్గానే ఫోన్ తీసుకుని అలా వెళ్ళిపోతే అదేమైపోవాలరా అంటూ కొడుకు మీద కేకలు పెడుతూ ఉంటే గేట్ దగ్గర ఉన్నవాళ్ళు లోపలికి పోయారు బంధువులు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందించడానికి. ప్రమోద్ గారి చేతిని చుట్టిన మైత్రి మొహంలో బెరుకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తిడుతున్న తల్లి కోపానికి శిఖర్ ఐరా పాపను చూస్తే నాకేమీ సంబంధం లేదు అన్నట్టే భుజాలు కదిపింది తనకి మరొక పక్కన నిలిచి. కాసేపు దానికి ఎందుకు నీలిమా అంతలా అరుస్తున్నావు, ఆ అమ్మాయి మనతోనే ఉందిగా అంటూ సర్ది చెప్పడానికి అశోక్ ట్రై చేస్తూ ఉంటే ఇదిగో ఇదే వద్దన్నా, మీకు మీరు మీ కాలేజ్ వరకే మాస్టారు, ఇక్కడ మాత్రం మంచి భర్తగా మసులుకోండి, అక్కడ మీరే మాట్లాడి ఇక్కడ మీరు మాట్లాడితే ఇంక నేనెప్పుడు మాట్లాడాలి అంటూ భర్త మీద కయ్యమంటూనే నా బంగారు తల్లిని భయపెట్టేశావు అంటూ కొడుకు భుజం చర్చిన నీలిమ మైత్రికి మెటికలు విరుచుకున్నారు. ఆవిడ చూపించే ప్రేమకి అరుచి అరుపులకి సంబంధం లేకపోయినా కపటం తెలియని మనస్తత్వానికి అందరూ నవ్వుకుంటూనే లోపలికి నడిస్తే హే ఇంట్లో మగవాళ్ళకి నువ్వు బ్రహ్మ రాక్షసిలా కనపడతావేమో అంటూ నిజాన్ని నవ్వుతూనే ఎత్తి చూపుతున్న దమయంతి గారి మాటకి అయితే మరీ మంచిది, నా కోడల్ని వెంటనే తీసుకువెళ్ళొచ్చు అని మురుసుకుంటూ తన నోటిని సమర్థించుకున్నారు నీలిమ. అందరూ తలా ఒక మాట మాట్లాడుతూ పరిసరాలు పట్టనట్టే ఉన్న మైత్రికి మాత్రం లోన నుంచి భయం తన్నుల కొద్దీ తన్నుకొస్తోంది. ఒక్కో అడుగు ఇంటి వైపు వేస్తూ ఉంటే పారిపోయినందుకు మహా అయితే కొడతారు, తిండి పెట్టకుండా చీకటి గదిలో బంధిస్తారు. కానీ ప్రేమించి తిరిగి వచ్చినందుకు తర్వాత పరిస్థితి ఎట్టుపోతుందోనన్న భయంతో తనతో పాటు ఇంటి వారి గురించి కూడా ఆలోచిస్తున్న మైత్రి ముఖం కళ తప్పింది. పక్క సీట్లలో రుద్ర సిద్ధార్థ్ అంటకుండా అరంగుల డిస్టెన్స్లో కూర్చుంటే రుద్ర వైపు నుంచి చూపిస్తున్న ఆ డిస్టెన్స్కి లోనే నవ్వుకుంటూ నేను మార్నింగ్ బాత్ చేశాను అంటూ చెప్పారు సిద్ధార్థ్. మయూరి గారితో గొడవ పడడానికి దూకే పిల్ల కాలువలా ముందుండే రుద్ర తన వరకు వచ్చేసరికి మడి కట్టుకొని కూర్చోవడం కష్టంగానే ఉంది ఆ తండ్రి మనసుకి. ఆయన తనయుడు పక్కనే ఉండడం ఇష్టంగా ఉంటే మిస్టర్ ప్రొఫెసర్ నేను ఆ విషయం అడగలేదు అంటూ అనవసరమైన టాపిక్ అన్నట్టు ఒక్క మాటతో కట్ చేయడానికి మన బీస్ట్ బాబు చేస్తున్న ప్రయత్నానికి ఎస్ నేను ప్రొఫెసర్ని మాత్రమే అని నొక్కి చెబుతూ తన చెయ్యికి రుద్ర చెయ్యి తాకేలా సీట్లో అడ్జస్ట్ అవుతూ శత్రువిని కాదు అంటూ చెప్పిన సిద్ధార్థ స్వరంలో సన్నటి బాధ. గర్ల్ ఫ్రెండ్ వెంటపడి అంతకునే బాయ్ ఫ్రెండ్లా బిహేవ్ చేస్తున్న సిద్ధార్థ్ని చురుగ్గా చూసి చేతిని కాళ్ల మీద తీసుకుంటూ చిన్నప్పుడు ఆడుకోవడం మర్చిపోయారా అంటూ అమ్మల ప్రశ్నని పంటి బిగువన రిపీట్ చేసిన రుద్రతో యు ఆర్ రియల్లీ క్రేజీ వన్ అంటూ నవ్వి రుద్ర కంఫర్ట్ కోసం తన చేతిని వెనక్కి తీసుకున్నారు సిద్ధార్థ్. ఆ అడ్జస్ట్మెంట్లోని ఆంతర్యాన్ని తరిచి చూస్తూనే మా వెనకే ఎందుకు వచ్చారు అంటూ పొడిచినట్టే ప్రశ్నిస్తున్న బీస్ట్ బాబు ప్రశ్నకి చిన్న నవ్వు రిప్లైగా ఇచ్చిన సిద్ధార్థ్ని చిన్నవి చేసిన కళ్ళతో చూస్తూ అమ్మలు డ్యూటీ తీసుకున్నారా అంటూ రెట్టించాడు రుద్ర. నీ అలవాటు మార్చుకోకు రుద్ర, ఐఎమ్ జస్ట్ ప్రొఫెసర్ అంటూ సిద్ధార్థ్ నొక్కి వక్కాడిస్తూ ఉంటే మొహమాటం లేకుండా నిలదీసే మనిషి అడ్డదారిలో ఆరా తీస్తూ ఉంటే తెలివిగా గ్రహించి ఎత్తి చూపిన సిద్ధార్థ్ను సూటిగా లాక్ చేస్తూ ప్రొఫెసర్ ప్లేస్లో ఉన్న మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చాలాసార్లు అనుకున్నాను, బట్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్కి దిగడానికి ప్రేమికుడి స్థానంలో పక్కన వచ్చి కూర్చున్నారు కదా అంటూ వదలని రెస్పెక్ట్తో కార్నర్ చేస్తూ ఉంటే అది అర్థమైనప్పుడు ఇంకెందుకు అడగడం అంటూ కొడుకు తెలివికి మురిసిపోతూ చూస్తున్న సిద్ధార్థ్తో అంతకు మించే కారణం ఏదో ఉందని నన్ను ట్రీట్ చేస్తున్నప్పుడు కనిపించిన మీ కన్నీళ్లు చెప్పాయి అంటూ డొంక తిరుగుడు లేకుండా మొహం మీద చెప్పాడు రుద్ర. సాటి మనిషి పెయిన్కి కన్నీళ్లు రావడం కామన్ అంటూ తన పరిస్థితిని సమర్థించుకోవడానికి చూసిన సిద్ధార్థ్ కళ్ళలోకి లోతుగా చూస్తూ అబద్ధాలు చెప్పడం అమ్మల నుంచి నేర్చుకోండి, చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది, మీకన్నా చిన్నది అని సంకోచించకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఏదో ఒక టైంకి యూజ్ అవుతుంది అంటూ సిద్ధార్థ్ని పాయింట్ చేస్తూనే అమ్మలకి సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు రుద్ర. ఇంత తెలివిగా లాక్ చేస్తూ ఉంటే డైవర్ట్ చేయడం కష్టం అనుకున్న సిద్ధార్థ్ లాంగ్ బ్రీత్తో ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రొఫెసర్ కన్నా ముందు మనిషిని కదా
అంటూ అసహనంగా చెప్తున్న సిద్ధార్థ్ని చూస్తూ, ఏ స్టేట్మెంట్ ఒక నార్మల్ పర్సన్కి సూట్ అవుతుంది కానీ మీకు కాదు. గాయపడ్డ గుండెకి కన్నీళ్ల విలువ చాలా బాగా తెలుసు. వాటిని అనవసరంగా వేస్ట్ చేయదు. కన్నీళ్లు ఇంకిపోయిన ఒంటరితనం నుంచే ఈ ప్రొఫెసర్ పుట్టుకొచ్చాడు. అది తను ప్రేమించిన మనిషి కోరిక తీర్చడానికి. అటువంటి ప్రొఫెసర్లోని మనిషి కరిగి కన్నీరైందంటే గట్టి కారణమే ఉండాలి అంటూ రూల్ చేస్తున్నట్టే చూస్తున్నాడు రీజన్ చెప్పమంటూ. సిద్ధార్థ్ వచ్చినప్పటి నుంచి మన బీస్ట్ బాబుని డిస్టర్బ్ చేస్తున్న ఎమోషన్ అదే. అది డైరెక్ట్గా సిద్ధార్థ్ నోటి నుంచి వినడానికి లాక్ చేసి ఆన్సర్ కోసం చూస్తూ ఉంటే చెప్పాలా వద్దా అంటూ సందిగ్ధంలో కొట్టుకుంటున్న ఆలోచనకి సిద్ధార్థ్ గారి గొంతు పెగలేదు. పిల్లాడి లెక్క బీస్ట్ బాబు ముఖానికి కళ్ళప్పగించిన సిద్ధార్థ్ ఫేస్ నుంచి వెనక్కిపోతూ మ్యాగజైన్ చేతిలోకి తీసుకున్న రుద్ర, మిస్టర్ ప్రొఫెసర్, ఐ రెస్పెక్ట్ యూ ఎ లాట్ అని ఇంకా ఆన్సర్ చెప్పడం లేదని అర్థమయ్యేలా అడుగుతూ ఉంటే, ప్రేమించడానికి మించి కారణం ఇంకేమీ లేదు అంటూ ఆ అమ్మ కొడుకుల మీద తనకున్న ప్రేమ బయటకి చూపించలేని నొచ్చుబడుతూ చెప్తే, ప్రేమించడం అంటే పరాయి వాడి మాటకి వదిలేసుకోవడమా అంటూ తల తిప్పకుండానే నిలదీశాడు. మయూరి గారి కన్నీళ్లను తలుచుకుంటూ తెలియకుండానే తల్లి ప్రేమకి వకాల్తా తీసుకున్న తనయుణ్ణి గర్వంగా చూసుకుంటూ, పరాయి వాడి మాటకి అవకాశం మా ఇద్దరి మధ్యన లేదు అంటూ ఒక్క మాటలోనే సిద్ధార్థ్ కూడా గట్టిగా ఆన్సర్ ఇస్తే, కావాలి అనుకున్న ఇద్దరి మధ్య కన్న తండ్రైనా పరాయి వాడే అంటూ తను కూడా తగ్గకుండా రుద్ర ఎదురు సమాధానం ఇస్తే, ఏ కన్న పేగు బిడ్డల కన్నీరు కోరుకుదన్న గుడ్డి నమ్మకంతో మయూరిని వదులుకున్న తన పిచ్చితనానికి ఆన్సర్ చేయలేని సిద్ధార్థ్ నుంచి సైలెంట్గా ఉన్న సిద్ధార్థ్ని సూటిగా చూస్తూ, చాకలోడి మాటకి సీతమ్మని అడవులకు పంపిన రాముడు ప్రజల శ్రేయస్సు కోరుకున్నాడు. మరి మీరేం కోరుకున్నారు? ఎదురు నిలబడి చెప్పింది తండ్రే కావచ్చు, కానీ దాని వెనక మీ ఆలోచన ఏమైంది? అంత తేలిగ్గా వదులుకునే ప్రేమ మీది అంటూ చుట్టూ ఉన్న పరిస్థితి కూడా మర్చిపోయి సీరియస్గా ప్రశ్నిస్తూ ఉంటే సిద్ధార్థ్ నుంచి ఆన్సర్ లేదు. గట్టిగా నిలదీసిన గొంతుకి ఎయిర్ హోస్టెస్ వచ్చి పలకరిస్తూ, ఎనీ ప్రాబ్లమ్స్ అంటూ అడిగితే అడుగుతున్నది మనిషి అన్న ఆలోచన కూడా పట్టించుకొని రుద్ర కనీసం కళ్ళు కూడా తిప్పకుంటే తీక్షణంగా కోస్తున్న ఆ చూపులకే సిద్ధార్థ్ సగం చచ్చిపోయినట్టు ఫీల్ అయ్యారు. ఒక పేషెంట్లో అడిగితేనే ఆన్సర్ లేని అతనికి నిజం తెలిసి కొడుకు స్థానంలో నిలిచి అడిగితే అంటూ ప్రశ్నించుకోవడమే మళ్ళీ కన్నీళ్లు చేరువైతే నథింగ్ అంటూ వణుకుతున్న స్వరంతో ఎయిర్ హోస్టెస్కి ఆన్సర్ ఇచ్చి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయారు సిద్ధార్థ్. 1 గ్లాస్ వాటర్ అండ్ 1 పెగ్ విస్కీ విత్ ఐస్ అంటూ సీరియస్ టోన్లో ఆర్డర్ చెప్పిన రుద్ర గొంతులో ధ్వనిస్తున్న ఉద్రేకానికి బెదురుగానే ఆన్సర్ ఇచ్చి వడిబడిగా వెళ్ళిపోయింది ఎయిర్ హోస్టెస్. 10 నిమిషాల తర్వాత తన సీట్కి వచ్చిన సిద్ధార్థ్ కోసం ఒక గ్లాస్ వాటర్, మరొక గ్లాస్ కూల్ విస్కీ వెయిట్ చేస్తూ ఉంటే మ్యాగజైన్లో చదవకపోయినా చదువుతున్నట్టు సీరియస్గా నిలిపిన రుద్ర ముఖం ఓరగా చూసి విస్కీ గ్లాస్ తీసుకున్నారు సిద్ధార్థ్. అదే ఎక్స్పెక్ట్ చేసిన రుద్ర మ్యాగజైన్ పక్కకు పడేసి వాటర్ గ్లాస్ తీసుకున్నాడు. ఇంటి ముందుకు వచ్చిన బంధువులను ఇంట్లోకి ఆహ్వానించడానికి లోపల నుంచి ఒక్కరూ రాకపోయినా అందరినీ ఆహ్వానించుకుని లోపలికి తీసుకువెళ్ళింది మన ఐరా పాప. సంవత్సరాల తర్వాత తన ఇంటిని చూస్తున్న వసుధ గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతూ ఉంటే మరోపక్క వేగంగా కొట్టుకున్న గుండెతో ప్రమోద్ గారి చేతిని బిగించి పట్టుకున్నారు. ఇటుపక్క మైత్రి అంతకన్నా భయపడుతూ కళ్ళు నేలకి రాసిచ్చేస్తే ఇన్ని సంవత్సరాలు ఆ ఇంటి కట్టుబాట్లతో కట్టేసుకున్న శరీరం కావడంతో తెలియకుండానే అడుగులు కూడా బరువుగా పడుతూ పట్టిల సౌండ్ రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటే ఆ ఇంటి మధ్యలో కూర్చొని ఉన్నారు మగవాళ్ళందరూ. బాపు ముందుంటే మిగతా వాళ్ళు ఆ వెనక్కి కూర్చున్నారు. వయసులో ఉన్న కుర్రాళ్ళు పిల్లలు ఒక పక్క నిలబడితే ఆడవాళ్లంతా పెద్ద చిన్న అని తేడా లేకుండా నట్టింటికి దూరంగా గోడ కట్టేసి ముసుగుల కింద ముఖాలతో పాటు వాళ్ళ ఆలోచనలు అభిమానాలు కూడా కప్పేసుకొని నిలబడ్డారు. కన్నీళ్లు పొంగుకొస్తున్న వసుధ గారి చూపులు తండ్రి అన్నలు బావలు అక్కలు వదినలు పిల్లలు ఇంకా మనవళ్ళు మనవరాళ్ళు మొత్తంగా ఎప్పటిలా రెండుగా చీలున్న కుటుంబాన్నంతా తడుముతూ ఉంటే వసుధ ప్రమోద్ గారు వస్తున్నారని తెలియని కుటుంబం అంతా క్షణకాలం తెప్పరిల్లిన ఉద్వేగంలో తడబడ్డారు. జశ్వంత్ ఇంకా బాలు మాత్రం భావాలు బయటపడకుండా స్థిరంగా నిలబడితే మిగతా అందరిలో ఎన్నేళ్ల తర్వాత వాళ్ళని చూస్తున్న ఉద్వేగం రకరకాలుగా రంగులు పులుముకుంది.
వసుధ అక్కలు వదినలు అందరూ గుండెలు చిక్కబట్టుకుని ఆ ఉద్వేగాన్ని అదిమి పెడుతూ ఉంటే నట్టింట్లో మగాళ్ళు ముందుకు రావడమే శిఖర్ చేతిని వదిలేసింది మైత్రి. ఆ చేతిని ఎదురుగా ఉన్న వారిని ఓసారి చూసి తిరిగి మైత్రి భుజం పట్టిన శిఖర్ తనని దగ్గరకు తీసుకుంటే బిక్క చచ్చిపోయిన మైత్రి బాడీలో సన్నటి వణుకు పట్టుకున్న శిఖర్కి స్పష్టంగా తెలుస్తోంది. ఆకాశం విరిగి పడ్డట్టు బాబు దిగ్గున లేస్తే, ఆ గ్రాండ్ పా, మీ ఏజ్కి అంత స్పీడ్ మంచిది కాదు అంటూ సలహా ఇచ్చిన ఐరా తాత కోపానికి బెదురు లేకుండా తనతో ఉన్న అందరినీ కూర్చోమని చెప్తూ ఉంటే, ఐరా ఎక్కువ తక్కువ ఏది మాట్లాడకూడదు, మాటిచ్చావు అంటూ గుర్తు చేస్తున్న వసుధతో, అయ్యో అమ్మ, నువ్వు ఫీల్ అయ్యే విధంగా నేను ఏది మాట్లాడను. ఆ పెద్ద అయిన వయసుకి అంత స్పీడ్ మంచిది కాదని ఒక డాక్టర్గా సలహా ఇస్తున్నా అంతే అంటూ డ్రామాటిక్గా ఆన్సర్ ఇచ్చి, నానా అమ్మని చూసుకో అంటూ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళింది పలకరించడానికి. అందరూ కూర్చుంటున్నా మైత్రి అస్సలు కదలకుండా ఉంటే, శేఖర్ దిష్టి బొమ్మల అలా నుంచున్నావేంట్రా, మాట్లాడాలంటే ముందు కూర్చోవాలి, ఆ మాత్రం మర్యాద తెలీదా అంటూ మొహమాటం లేకుండా కొడుకు వంకతో బాబు ఫ్యామిలీ మొత్తానికి చురక వేసి, నీకు అంతగా నుంచోవాలంటే పక్కకు వెళ్ళి నుంచో, నా బంగారాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టు అంటూ ఆర్డర్ వేశారు నీలిమ. ఆవిడ ఎత్తి పొడిచింది డైరెక్ట్గా తగిలినట్టు, మైత్రి హిట్రా అంటూ జశ్వంత్ గద్దెంపుకి భయపడ్డ మైత్రి శిఖర్ నుంచి దూరం జరుగుతూ ఉంటే సెకండ్ సైడ్ వచ్చి నిలబడ్డారు ప్రమోద్. ఆ వెంటనే అశోక్ గారు, నేను కూడా అంటూ హరిప్రసాద్ గారు మొత్తం మగవాళ్ళంతా మైత్రి చుట్టూ చేరితే ఎడారిలో ఇసుక తుఫాను చెలరేగినట్టు సెగలు కక్కుతున్నారు బాబు. ఆ తండ్రి ఆవేశానికి జశ్వంత్ ఎర్రబడి నిలబడితే మిగతా వాళ్ళంతా బొమ్మల్లా నిలబడి అంటే ఊరికెలా ఉంటే ఆడవాళ్ల గుంపు ముందు నిలబడి నవ్వుతోంది ఐరా. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటూ కౌముదిని నెమ్మదిగా చెప్తూ ఉంటే, నేను నా వాళ్ళ దగ్గరే ఉన్నానత్తయ్య, ఇది మా గ్రాండ్ మదర్లు, సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే, కాకపోతే నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. బట్ ఇక్కడ ఒక గమ్మత్తు చూసారా, మీ హస్బెండ్ మైత్రిని రమ్మని పిలిచారు, కానీ తానెక్కడెళ్తుంది మీ హస్బెండ్ దగ్గరికి అంటూ తిరకాసుగా ప్రశ్నిస్తూ ఉంటే, ఐరా అంటూ మందలింపుగా పిలిచారు వస్తా. నువ్వుండు వసుదా అంటూ అడ్డుపడిన దమయంతి గారు, చిన్న పిల్లైనా అది అడిగిన దానిలో ఒక మర్మం ఉంది, మనం అందరం కలిసున్నాం, కానీ వాళ్ళని చూడు, ఉత్తర దక్షిణ దువ్వల్లాగా ఎలా ఉన్నారో. మైత్రి అని పిలిచింది వాళ్ళ నాన్నైనా అది వెళ్ళేది ఆడాళ్ల గుంపులోకి, ఇక్కడ అందరూ గొర్రెల మందలా బతుకుతున్నారంటే ఏదో అనుకున్నాను, చూస్తుంటే అర్థమవుతుంది, రాతి యుగంలో కూడా ఇంత వేరుబాటు లేదమ్మా అంటూ బుగ్గలు నొక్కుంటూనే నిజాన్ని నిష్ఠూరంగా పలికారు దమయంతి. మాటలు మర్యాదగా రానివ్వండి, మా కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని మీరు మమ్మల్ని అవమానించి మాట్లాడటం అంత మంచిది కాదు. మీ వయసుకు విలువిచ్చి చెప్తున్నాను, ప్రాణాలతో తిరిగి వెళ్ళాలనుకుంటే మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి అంటూ జశ్వంత్ అందరికీ ఒక్కటే వార్నింగ్ అన్నట్టు చెప్తూ ఉంటే, అసలు మీరెవరండి మాట్లాడటానికి అంటూ ఎగిరిపడ్డాడు ఆ ఇంటి పెద్దలుడు. ఆ తర్వాత మేము ఉన్నాం కదా అన్నట్టు అందరూ తల ఒక మాట రేపుతూ ఉంటే, మా అత్తయ్య గారికి కనిపించింది నిర్మోహమాటంగా చెప్పడం మొదటి నుంచి అలవాటు, నిజంగా ఆ వయసుకు విలువిచ్చే అలవాటు ఉంటే మాటలు ఇంత పెడసరంగా రావు అంటూ ఎగురుతున్న బ్యాచ్ మొత్తానికి చురక వేసినట్టే అన్నారు హరిప్రసాద్. దారిన పోయేవాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టుకొని వాదులాడే సమయం కాదు, పెళ్ళి అనుకున్న ఇంటిలో ఆ కుటుంబం పరువు మర్యాద విలువలు తెలియని వాళ్ళతో మాటలేంటి, మన అమ్మాయిని వదిలి బయటికి నడవమని చెప్పు జశ్వంత్ అంటూ కర్ర మీద రెండు చేతులు నిలిపిన బాబు కఠినత్వం చూపుతూ ఉంటే తనవారి చూపు కోసం అప్పటి వరకు ఎదురు చూసిన వసుధ గారి గుండె చివుక్కుమంది. క్షణక్షణానికి పెరిగిపోతున్న భయంతో నెమ్మదిగా శిఖర్ వెనక నుంచి కుర్తా బిగించిన మైత్రి కళ్ళు కూడా పైకెత్తి ఎవరిని చూడకుంటే, ఆ పెళ్లి గురించి మాట్లాడటానికే వచ్చాము అంటూ చెబుతున్న శిఖర్ని ఆగమన్నట్టు కళ్ళతో చెప్పిన అశోక్ గారు తండ్రిగా తన బాధ్యత తీసుకున్నారు. మరి మంచిగా మర్యాదగా చెప్పే మాటలు మూర్ఖత్వం అణువణువున నింపేసుకుని మొరటుగా మారిపోయిన ఈ మనుషులకు అర్థమవుతాయా? మైత్రి పెళ్లి సీతా స్వయంవరం అవనుందా లేక రుక్మిణి కళ్యాణం కానుందా? రుద్ర షూట్ చేసిన ప్రశ్నలకి తండ్రిగా సిద్ధార్థ్ ఎప్పటికైనా సమాధానం ఇవ్వగలుగుతారా?
దుర్గి చెప్పిన దానిలో చేతన్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అనుపమ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.